హలో అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను రాగి పిండితో తోప చేయడం చూపిస్తున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి, చాలా హెల్దీ కూడా. అంటే ఎవరైనా తినవచ్చు. మళ్ళీ డెలివరీ అయిన వాళ్ళ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా హెల్తీ, అంటే చాలా మంచిదండి. అంటే నడుము నొప్పికి, ఇంకా నడుముకి సంబంధించింది చాలా మంచిది ఇది తింటే. ఈరోజు అది చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, అంటే ఒక కప్పు రాగి పిండిని తీసుకొని మెల్ట్ చేసుకున్నాను. అంటే ఉండలు లేకుండా మొత్తం మెల్ట్ చేసుకోవాలి వాటర్లోనే. ఎక్కువ వాటర్ తీసుకొని నెక్స్ట్ ఒక స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోన బెల్లం తీసుకున్నాను, ఒక కప్పు వరకు. ఆ బెల్లంని ఓన్లీ పాకం ఏం వచ్చేంత వరకు అవసరం లేదు, ఓన్లీ అంటే మెల్ట్ అయిపోవాలి బెల్లంని. అలా చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లోన నేను చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని, పచ్చి కొబ్బరిని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. దాంట్లో కొన్ని నెయ్యి వేసుకున్నాను. అలా అంటే ఈ కొబ్బరి వేయడం వల్ల కొంచెం మధ్య మధ్యలో కొబ్బరి తగులుతుంటే నోట్లో కొంచెం టేస్టీగా ఉంటుందండి. మీకు ఒకవేళ కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, కొబ్బరి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు గిన్నెలోకి పక్కకు తీసి పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఫస్ట్ బెల్లం అంటే మెల్ట్ చేసుకున్నా కదా, అది ఒక టీ జల్లెడలో తీసి వడగొట్టుకున్నాను. చూడండి, ఏమైనా నలకలు, డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న రాగి పిండిని మొత్తం వాటర్లో కలిపి పెట్టుకున్నాం. అది స్లోగా వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, సిమ్లోన. అలా అవుతూనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తోప అనేది. లేదంటే ఉండలు కట్టేసి అంత మంచిగా రాదు, టేస్ట్ కూడా అంత బాగుండదు. అలా అనేసి స్లోగా కుక్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అలా చేస్తేనే బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఏదేమైనా పాతకాలం అంటే ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా ఇదే నడుస్తుంది. డాక్టర్స్ వాళ్ళు కూడా ఇదే తినమని చెప్తున్నారు కదా. ఇలాంటి అప్పుడు కాలం వాళ్ళకి ఇప్పుడు మనమున్న జనరేషన్ వాళ్ళకి చూస్తే చాలా తేడా ఉంది కదా. అందుకని ఆ ఫుడ్ కూడా తింటూ ఉండాలి. అలా అలా అనేసి మనం బయట ఫాస్ట్ ఫుడ్లో తింటున్నాం కదా, ఏమన్నా హెల్తీగానే ఉన్నామా? లేదు. ఈ ఫుడ్ తింటూ ఉండాలి, హెల్త్ కూడా మనం జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, తిక్కుగా అయిపోయింది కదా. దాంట్లోనే నేను ఆయిల్ వేసుకున్నాను. మీకు ఆయిల్ కాకపోతే గీ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత కంటిన్యూ కలుపుతూ ఉంటే చూడండి చిక్కగా అయ్యింది. నేను ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత మొత్తం షైనీగా ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా, షైనీగా తిక్కుగా. ఇది అంటే చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు నేను ప్లేట్లోనూ ఆయిల్ రాసి పెట్టుకున్నాను ఫస్టే. నెక్స్ట్ నేను అదంతా మొత్తం ఆ ప్లేట్లోకి వేసేస్తున్నాను. వేసుకున్నాక చూడండి, స్పూన్తో కూడా అంటే ఎంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మా బాబా అయితే చూసి ఫస్ట్ ఏదో అనుకున్నాడు, కానీ తిన్న తర్వాత బాగుంది, సూపర్గా ఉంది అనేసి అన్నాడు. అంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటేనే కదా మనం హెల్తీగా ఉంటాం. ఎలా వచ్చిందనేది మీకు కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.